ఈరోజు పక్కింట్లో వర్క్ జరుగుతుంది. ఈరోజు అంతా అట్లనే సౌండ్స్ వస్తాయంట. ఫుల్ సౌండ్స్ నీకు. టీవీ సీరియల్ పెట్టినానికి వినిపించదు. ఏం చేస్తాం, తప్పదు కదా. పక్కింటి వాళ్ళని మనం ఏం అనలేం కదా. అనకూడదు కూడా. మరి కాదు, ఊరికే మామిడికాయ పప్పులో పాలకూర కాకుండా ఈ బచ్చల కూర నువ్వు ఒకటి ఇట్లా లావు ఆకు తెస్తావు చూడే, అది ఏముంది? గంగవాయల కూర. అది వేయొచ్చు కదా అమ్మా. పాలకూర ఎవరు కొని పెట్టినరో నాకు తెలియదు. అంతా ఖరాబ్ అవుతుంది. నిన్న చూస్తే కనబడ్డది, ఈ రోజు వేస్తున్నా. మేము కొనలేదు, ఆయన వచ్చిండు పాలకూర తీసుకో అంటే మా అమ్మ లేదు నేను తీసుకోను అంటే, నీకేం తెలుసమ్మా, అమ్మకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, నాకు తెలుసు ఎప్పుడు వండాలో మీ అమ్మకు తెలుసు. తీసుకొని ఇంత పాలకూర పెట్టిపోయిండండి. పువ్వులైన వస్తాడు, అన్ని పువ్వులు పెట్టి పోతాడు. నీకు తెలియదమ్మా, మీ అత్తకి ఇయ్యు నేను ఇచ్చినా అని చెప్తాడు. ఈయన వస్తాడు, ఇన్ని ఆకుకూరలు ఇస్తాడు. నీకు తెలియదమ్మా, మీ అత్తకు చెప్పు నేను ఇచ్చినా అని ఆయన అంటాడు. ఆయనేనే పువ్వులు ఇచ్చట ఆయన, కూరగాయలు ఇచ్చట ఆయన, ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఆయనే ఇస్తాడు. వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే కొలుస్తున్నారు, వాళ్ళే నీకు ఇచ్చిపోతారు. ఇదే ఆయన ఏం చేస్తాడంటే, వారానికి ఒక్కరోజు 1000 రూపాయలు 1500 అమ్మ ప్లీజ్ ఇయ్యి అంటాడు. సరే ఇచ్చేస్తా, వారం అంతా ఇచ్చిపోతాడు. అందులో నాకు తినబుద్ధి అయినా ఉంచుకుంటా, తినబుద్ధి కానీ పని చేస్తా. అట్లా అన్నమాట కథ. మీ దగ్గర ఎలా ఉంటుంది? మా ఇంట్లో అమ్మనే అన్నీ చూసుకుంటుంది. బాయ్.